హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ శరత్. లెట్స్ స్టార్ట్ వర్క్ ఆన్ ట్రేడింగ్. చాలా రోజుల నుండి ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ ట్రంప్ టారిఫ్స్ రిలీజ్ చేసిన తర్వాత మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది చాలామంది ఆలోచిస్తున్నారు. ఈరోజు 3 ఏప్రిల్ అండి టారిఫ్స్ రిలీజ్ అయ్యాయి. టారిఫ్స్ చేంజ్ టు ద యూఎస్ఏ వచ్చేసి మన ఇండియా మీద 52% ఉందండి. యూఎస్ఏ డిస్కౌంట్ రెసిప్రోకల్ టారిఫ్స్ వచ్చేసి 26% ఉంది. దీనివల్ల గ్లోబల్ మార్కెట్స్లో కొంత ఇంపాక్ట్ అనేది జరిగింది. అదే మీరు యూఎస్ మార్కెట్ చూడండి, దీనివల్ల పాజిటివ్లోనే ఉన్నాయి. డౌ జోన్స్ కానివ్వండి, S&P 500 కానివ్వండి, నాస్డాక్ కానివ్వండి, ఇవి పాజిటివ్లోనే ఉన్నాయి. మన ఏషియా మార్కెట్స్ మాత్రం మొత్తం నెగిటివ్లో ఉన్నాయి. ACX వచ్చేసి ఆస్ట్రేలియా మార్కెట్ ఇది నెగిటివ్లో ఉంది. నిక్కీ వచ్చేసి జపాన్ మార్కెట్ ఇది నెగిటివ్లో ఉంది. నిఫ్టీ 50 మన ఇండియా మార్కెట్ ఇది నెగిటివ్లోనే ఓపెన్ అయింది. HSI వచ్చేసి హాంకాంగ్ మార్కెట్ ఇది నెగిటివ్లో ఉంది. షాంఘై వచ్చేసి చైనా మార్కెట్ ఇది నెగిటివ్లోనే ఉందండి. యూరోపియన్ మార్కెట్స్ వచ్చేసి FTSE యునైటెడ్ కింగ్డమ్ కంట్రీది ఇది నెగిటివ్లోనే ఉంది. మన ఇండియన్ మార్కెట్ నిఫ్టీ వచ్చేసి ఈరోజు 3 ఏప్రిల్ రోజు 182 పాయింట్స్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 438 పాయింట్స్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయిందండి. ఈ ట్రంప్ న్యూ టారిఫ్స్ వల్ల మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద ఫ్యూచర్లో ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా, ఇప్పుడు ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అన్న డౌట్ మీకుంటే ఒకసారి ఫుల్ వీడియో అనేది కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో నేను ఈవినింగ్ ఫుల్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. ఫ్యూచర్లో మన ఇండియా మీద ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుందని. థ్యాంక్ యూ సో మచ్ అండి.